గత వారం వచ్చిన మోంతా తుఫాను, ఆనక వచ్చిన అధిక వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసిన వరి, పత్తి, పసుపు వంటి పంటలు చాలా వరకు నీట మునిగాయి. నీరు తీసేసిన తరువాత చీడపీడలు రాకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియచేస్తున్నారు వరంగల్ జిల్లా ఏరువాక కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ. విజయభాస్కర్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో వరి పంట వేసుకోవడం జరిగినది. ఈ వరి పంట వివిధ దశలలో ఉన్నది. పిలక దశ నుంచి పాలు పోసుకునే దశ, మరి కోత దశలో కూడా ఉన్నది. ఎక్కడైతే పిలక దశలో ఉన్న ప్రాంతాలలో, ముప్పు గురైన ప్రాంతాలలో వరి పొలం నుంచి మొదటిసారిగా నీళ్లను కాలువ ద్వారా బయటికి తీసివేయవలేను. పాలు పోసుకున్న వరి పంటలలో గింజమచ్చ తెగులు రాకుండా ఉండాలంటే 1 ఎకరానికి 200 మిల్లీలీటర్ల ప్రోపికోనజోల్ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ గింజ మారకుండా కొంతవరకు మనము తెగులను తగ్గించవచ్చును. కొన్ని ప్రాంతాలలో ముందుగా వేసిన వరి పొలాలలో వరి కోతలు కోయడం జరిగినది, గింజ కూడా తయారైనది. ఇలాంటి పరిస్థితులలో ఎక్కడైతే వరి పొలాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఫస్ట్గా నీరు తీసేసి గింజ రంగు మారకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని, అంటే 1 లీటర్ నీటిలో 50 గ్రాముల ఉప్పును కలిపి మనము ఈ వరి కంకుల పైన గింజ మెచ్యూరిటీ అయిన ఆ ప్రాంతాలలో కొంతవరకు ఈ పిచికారీ చేసుకున్నట్టయితే వరి పంటల్లో గింజ నాణ్యత తగ్గకుండా, గింజ రంగు మారకుండా అరికట్టవచ్చును. వరి పొలాల్లో కోతకు కోసినలో ఆ ప్రాంతాల్లో కూడా కొంతవరకు కుప్పలుగా ధాన్యాలు పోయడం జరిగినది. ఆ ప్రాంతాలలో 1 కిలో ఉప్పును మరి 20 కిలోల ప్యాడీ అసుకుతో కలిపి వరి కుప్పల పైన గింజ మొలకెత్తకుండా కొంతవరకు తగ్గించుకోవచ్చును. ఇవే కాకుండా మరి వరి పంటలో వర్షాలు తగ్గిన తర్వాత కంకినల్లి రాకుండా ఉండాలంటే 1 ఎకరానికి 200 మిల్లీమీటర్ల స్పైరోమెస్మిన్ కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే వరి పంటలు కూడా కంకినల్లి తగ్గించవచ్చును. ఈ ముంతా తుఫాను వల్ల వర్షాలు తగ్గిన తర్వాత వరి పంటల్లో కూడా అక్కడక్కడ ఆకు ముడత ఉధృతి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఆకు ముడతను తగ్గించుకోవడానికి క్లోరోపైరిపాస్ను లేదా ఎస్పేడ్ మందును కూడా పిచికారీ చేసుకున్నట్టయితే ఆకు ముడత తెగులను తగ్గించుకోవచ్చును. రెండో పంట విషయానికి వచ్చినట్టే పత్తి పంట. ఈ పత్తి పంట ప్రస్తుతము 2వ పికింగ్ దశ నుంచి మొదటి కొద్దిగా లేటుగా వేసిన పత్తి పంటలో 2 పికింగ్లు అయ్యాయి. ఇంకా కొంతమంది కాలేదు. తడిసిన పత్తి ఎండలో ఆరిన తర్వాత రైతులు పత్తి తెంపాలి. ఎక్కడైతే పత్తి తెంపారో ఆ పత్తిని వీలైనంత వరకు ఎండలో లేదా ఫ్యాన్ల కింద ఆరబెట్టవలేను, రంగు మారకుండా ఉండడానికి. ఈ వర్షాకాలం వల్ల పత్తి పంటలో ఎక్కడ కూడా నీళ్ళు నిలవకుండా తీసివేసి కాలువ ద్వారా బయటికి పంపవలేను. వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు పత్తి పంటలో 2 రకాలైన ఎండు తెగులు వచ్చే అవకాశం ఉన్నది. వడలు తెగులు తగ్గించుకోవడానికి 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొదలు తడిచే విధంగా పిచికారీ చేయవలను. బాయకులు, అంతర కాయకులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అంటే 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సితో పాటు ఏదైనా యాంటీబయాటిక్, పోసామైసిన్ లేదా స్టెప్టోసైక్లిన్ మందులను కలిపి చెట్లపైన తడిచే విధంగా పిచికారీ చేయవలను. గులాబీ రంగు పురుగు కూడా అక్కడక్కడ గుర్తించడం జరిగినది. రైతులు తప్పనిసరిగా 1 ఎకరానికి 6 నుంచి 8 లింగాకర్ష బుట్టలు పెట్టవలను. అదేవిధంగా పింక్ బోల్వామ్ను గుర్తించిన వెంటనే తొలి దశలోనే 1 ఎకరానికి సైపర్ మెథ్రిన్ 200 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయవలను. ఇంకొక రకమైన మన పంట విషయానికి వచ్చినట్టే పప్పు ధాన్యాలు కూడా అక్కడక్కడ తొలి దశలో ఈ పెసర మినుము పంటను కూడా వేయడం జరిగినది. ఈ పెసర మినుము పంటలో కూడా ఎక్కడ వేసిన రైతులు ఆ ప్రాంతాలలో తొలి దశలో కాలువల ద్వారా నీటిని మన బయటికి పంపించి 1 లీటర్ నీటిలో 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 3 పందములు పిచికారీ చేసుకున్నట్టయితే కొంచెం పెసర మినుము పంట కూడా పెరుగుదల మంచిగా ఉంటుందండి. కంది పంటలో గొడ్డుమూటు తెగులు గుర్తించడం జరిగినది. ఈ గొడ్డుమూతు తెగులను తగ్గించుకోవడానికి 1 లీటర్ నీటిలో 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 1 మిల్లీలీటర్ స్పైరోమెస్మిన్ మందును కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ గొడ్డుమూతు తెగులను తగ్గించుకోవచ్చు. ఈ గొడ్డుమూతు తెగులు ఏర్పడే లక్షణాలు గుర్తించి పీకి ఒక దగ్గర వేసి కాల్చివేయాలను. మరి తట్టుకునే రకాలైన ఆశ, BSMR 736, 853, తాండూరు నుంచి TDRG4, అదే గుంటూరు నుంచి విడుదలైన
రకాలను కూడా కంది రకాలను ఎన్నుకొని రైతులు విత్తుకున్నట్టయితే మనకు కంది పంటలో గొడ్డు ముత్తు తెగులను తగ్గించుకోవచ్చును. ఇంకోటి వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని జిల్లాలలో ఈ పైటాప్తర ఎండు తెగులు గుర్తించాము. ఈ పైటాప్తర ఎండు తెగులను తగ్గించుకోవడానికి 1 లీటర్ నీటిలో 2 గ్రాముల మెటలాక్సిల్ మందును పైరు పైన కింద కూడా మొత్తం తడిసే విధంగా పిచికారి చేసుకున్నట్టయితే పైటాప్తర ఎండు తెగులను తగ్గించవచ్చును. పసుపు పంట కూడా వేసిన రైతులలో పసుపులో దుంపకుళ్ళు కూడా గుర్తించాము. ఈ దుంపకుళ్ళు పసుపు పంటల నుంచి నీళ్ళను తీసివేసి కాలువల ద్వారా తీసేసి ఎక్కడైతే దుంపకుళ్ళు ఆశించిందో మరి ఇంకా తీవ్రత ఎక్కువ కాకుండా ఉండాలంటే 1 లీటర్ నీటిలో 3 గ్రాముల రిడామిల్ కలిపి పసుపు మొదలు తడిచే విధంగా పిచికారి చేయాలి. మరి ఆకుమచ్చ తెగులు కూడా ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉన్నది కాబట్టి పసుపు పంటలు ఆకుమచ్చ తెగులు తగ్గించుకోవడానికి 10 మిల్లీలీటర్ల ప్రొపికొనజోల్ మందును కలిపి దీంతోపాటు ఏదైనా గమ్ స్టిక్ను కలిపి పసుపు ఆకుల పైన పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు ఆకుమచ్చ తెగులను తగ్గించవచ్చు.